మన ప్రభు అలాంటి వాడు కాదు. యేసు ప్రభు ఈ భూమికి రాక మునిపే కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. దేవాతి దేవుడే నరుడిగా నజరేయుడైన యేసుగా ఆయన ఈ భూమికి సశరీరుడిగా వస్తాడు. వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతుకుతాడు. సర్వ మానవాళి కొరకు సిలువ యాగము చేస్తాడు. సమస్త ప్రజల కొరకు ఆయన శిక్షను భరిస్తాడు. ఏమండి, చనిపోతాడు, సమాధి చేయబడతాడు. అయితే 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేస్తాడు, పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు. ప్రవచనాలు ఏవైతే ఘోషించాయో, వాక్యము ఏదైతే తెలియపరిచిందో, ఆ వాక్యము చెప్పినట్టుగా, ప్రవచనాలు చెప్పినట్టుగా, ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఆయన నిజముగానే వచ్చాడు. సర్వ మానవాళి కొరకు దెబ్బలు తిన్నాడు. ఎంత మౌనంగా ఉన్నాడంటే మారు మాట్లాడలేదట. కొట్టేవాడిని కూడా దీనంగా ప్రేమగా చూస్తున్నాడు. కొరడాలతో కొడుతుంటే, కొరడా తీసుకొని కొడితే ఆ కొరడాకున్నటువంటి నాడాలకున్న ఆ హుక్కులు గాలంలాగా ఉంటాయి. ఆ హుక్కు ఒక్కసారి గట్ట శరీరాన్ని, వీపును అలా పట్టుకొని ఇలా లాగినప్పుడు వాటి నిండా ఆ శరీరం వీపునున్నటువంటి ఆ కండ, ఆ శరీర భాగాలు చీల్చుకొని పెరుక్కొని వస్తూ ఉంటే ఆయన మౌనముగా భరిస్తున్నాడట ఆ బాధ. ఎందుకో తెలుసా? కొట్టే నీ పాపం కూడా నేను భరిస్తున్నాను. నన్ను హింసిస్తున్నావే, నీ శాపాన్ని, నీ పాపాన్ని కూడా నేను భరిస్తున్నానయ్యా. మౌనముగా. అసలు ఆయన గురించి ఆయన సమాచార గ్రంథంలో ఉన్న ఆ సంగతులు చదువుతుంటే కన్నీళ్లు రాక మానవు. ఎన్ని గాయాలని చెప్పాను? 5480 గాయాలు. ఆయన పరీక్షిస్తే అన్ని గాయాలు ఉన్నాయట శరీరం అంతా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయాలే. వీపు ఎట్లా చీల్చబడిందంటే ప్రక్కటెముకలు వీపున క్లియర్గా కనబడిపోతున్నాయి. వెన్నెముక కనబడిపోతుంది, పైన ఉన్న చర్మం అంతా ఊడిపోయి లోపల ఉన్న అవయవాలు బయటికి కనిపించిపోతున్నాయి. ఇలా చెయ్యి దూరిస్తే 4 వేళ్ళు ఆ గాయాలలో దూరంతగా శరీరం రక్తశక్తం అయిపోయింది. ఎందుకో తెలుసా? మనం చేసిన పాపం. పాపంతో పుట్టాం, పాపంతో పెరిగాం, పాపముతో జీవిస్తూ పాపములో నడిపించబడుతున్నాం. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం మన మీనికి రాకూడదని, ఆ మరణ శాపం మనం భరించి నరకానికి ఏడవబడకూడదని పరమ తండ్రి మనందరి పాపాన్ని, ఈ పాపం వలన వచ్చు జీతమైన మరణమును ఆయన రుచి చూస్తున్నాడు. ఆయన మీన వేసుకున్నాడు. అందుకే మౌనముగా సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన మౌనముగా భరిస్తున్నాడు. ఒక్కొక్క ముళ్ళు, ఈ తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం ఒక్కొక్క ముళ్ళు 2.5 అంగుళాలు పొడవట, సుమారు 1000 కన్నా పొడవు. విషపూరితమైన ముళ్ళు. పొరపాటున కాల్లో గుచ్చుకుంటే ఆ నొప్పి, ఆ తీపి, ఆ విషపూరితమైన ముళ్ళుకు వచ్చే ఆ బాధ భరించలేనంత నొప్పి వస్తుందట. మరి ఆ ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టి కర్రతో కొడితే మెదడులోనికి వెళ్ళిపోయాయట, కనిగుడ్లలోనికి వెళ్ళిపోయాయట. ఆ నరాలను చీల్చుకొని తలలోనికి వెళ్ళిపోతుంటే ఎంత బాధండి. ఒక్క ముళ్ళ, అన్ని ముళ్ళు లోపలికి వెళ్ళిపోతుంటే మౌనముగా భరిస్తున్నాడంటండి. ఎందుకు ప్రభువా ఎంత భరిస్తున్నావంటే, నువ్వు చేసే చెడ్డ తలంపులు, నీ చెడు ఆలోచనలు, నీ చెడు కోరికలు, నీ చెడు ఉద్దేశాలు, నీ ఆలోచనల ద్వారా చేసిన పాపం పరిహరించబడడానికి ఇదిగో నా తలలో విషపూరితమైన ముళ్ళు దిగగొట్టబడ్డాయి అని మౌనంగా భరిస్తున్నాడు. ఆది కాండంలో మనం చదువుతాం. ఏమన్నా తెలుసా? మెతుషాల ఎంతకాలం బతికాడు? మెతుషాల అనేవాడు 969 సంవత్సరాలు బ్రతికాడు సుమారు. ఏదో మాట చదవండి.
782 900 అది 969 ఏళ్ళు బ్రతికాడు. ఆ తర్వాత అధ్యాయం 3వ వాక్యం చదివితే ఏమండి, మనుషుల తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవట. 3వ వాక్యం చదవండి. తర్వాత అధ్యాయం 3వ వాక్యం 6వ అధ్యాయం 6 5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. ఆ 3వ వాక్యంలో ఉంటుంది, 969 ఏళ్ళు బ్రతికిన నరుడు 120 ఏళ్ళకి కుదించబడిపోయింది జీవితం. అసలు మనిషిని పుట్టించినప్పుడు ఇన్ని రోజులు బ్రతకాలని ఆయన ఏం పెట్టలేదు. నువ్వు ఇంతకాలమే బ్రతకాలి, ఇన్నాళ్ళే బ్రతకాలని పెట్టలేదు. కానీ ఆది కాలం నుండే కక్షలు పెరిగాయి, పాపం పెరిగింది, అపవిత్రత పెరిగింది, భయంకరమైనటువంటి శత్రువులుగా దేవునికి మారిపోయారు. అందువల్ల వారిలో ఉన్న పాపమును బట్టి చూడండి 969 ఏళ్ళు బ్రతికినటువంటి ఆ వ్యక్తి ఆ తర్వాత అధ్యాయంలోనే ప్రభు చెప్పాడు, నరుల చెడుతనం భారమైపోయిందంట లోకంలో. దేవునికి ఎంతో బాధగా మారిందట. మనుషులు ఎప్పుడు చూసిన మనసులో పైకేమో మంచి భక్తుల్లాగానే ఉన్నాం, కానీ లోపల ఊహ ఎటుంది, ఎప్పుడు చూసిన చెడ్డ ఊహతోనే ఉన్నారట మనుషులు. హృదయం యొక్క తలంపులు, ఈ మనసులో ఉన్నటువంటి ఊహంతా ఎప్పుడు కేవలం చెడ్డదేనట. అందుకని మన ఆయుష్ తగ్గిపోయింది, 120 ఏళ్ళకు వచ్చింది. 90వ కీర్తనలు ఏమన్నాడు, నరుని ఆయుషి 70 ఏళ్ళు, అధిక బలమైతే 80 అన్నాడు. ఆ తర్వాత కీర్తనకారుడు ఏమన్నాడు, నా అంతం ఎట్లుండనో నాకు తెలియపరచు నాయనా, అసలు నేను ఎన్నాళ్ళు బ్రతుకుతారో నాకే అర్థం కావట్లేదు, మా ఆయుషి బెత్తడంత చేసావన్నాడు. ఒకసారి అడ్రస్ చెప్పన్నయ్య. 39వ కీర్తన 4-5 వాక్యాలు చదవండి. నా అంతం ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు ఒకసారి తెలియపరచయ్యా. నా ఆయువు ఎంత అల్పమైనదో తెలుసుకొనగోరుచున్నాను. అదిగో నా దినముల పరిమాణం బెత్తడంత చేసావయ్యా అన్నాడు. చూసారా, ఇప్పుడు మన జీవితం ఎప్పుడు వరకు ఉంటుందో, ఎప్పుడు మట్టుమాయమైపోద్దో మనకేమి. అందరు నా వైపు చూడండి అమ్మా, హల్లెలూయా చెప్పండి. దిగులు పడ్డారమ్మా, ఆ భయం ఆ బాధ ఉంటే తప్పు చేస్తామా? ఆ ఒక్కరోగైనా కొంచెం ఏమో మన జీవితం ఎప్పుడేమో అయిపోద్దో, ఆయన కనికరం కన్ను దృష్టి లేకపోతే మనం ఏం అనుకుంటే పొరపాటు జరిగిద్దా? నాకు వెళ్ళి చూస్తూ వినండి అమ్మా, దిగులు పడమాకండి. హల్లెలూయా చెప్పండి. అందరు చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. బెత్తడంత అయిపోయింది మన బ్రతుకు. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో, ఏ తెగులు వస్తుందో, ఏ రోగం వస్తుందో, ఏ సమస్య వస్తుందో, ఏ అపాయం వస్తుందో, ఎప్పుడు మనిషి జీవితం హతమైపోద్దో తెలియని భయంకరమైన పరిస్థితి. కారణం మనిషి ఊహ అంతా కేవలం ఎప్పుడు ఎట్టుంది, అందరూ పలకాలి ఎట్టుంది అమ్మ, పరిశుద్ధులారా పలకండి అమ్మ. హల్లెలూయా. మనుషుల ఊహలు ఎట్టున్నాయి, కేవలం ఎప్పుడు చూసినా చెడుతోనే ఉన్నాయి. పైకి మనిషి ఉన్నది వేరు, పైకి మనిషి కనబడుతుంది వేరు. హృదయ తలంపులు, మనసులో ఉన్న తలంపులు కేవలం ఎప్పుడు దేవుని దృష్టికి చెడ్డగానే కనబడుతున్నాయి. అందుకని ఆయన ఆ ముళ్ళు, విషపూరితమైన ముళ్ళు తలలోనికి దిగగొట్టుకుపడవలసి వచ్చింది. ఎంత బాధ అనుభవిస్తున్నాడో చూడండి. ఎవరి కొరకు అయ్యా ఇదంతా అంటే మీ అందరి కొరకు, మనందరి కొరకు. ఆయన సావు ఆయన చచ్చేలా మాకేమి అంటారా? ప్రభువా మా కొరకు మేము పడాలి బాధ, ఆ ముళ్ళు మనకు కొట్టబడాలి. ఎందుకంటే చెడ్డ తలంపులు మనవి, చెడ్డ కార్యాలు మనవి.
పాపముతో పుట్టింది మనము, పాపముతో పెరిగేది మనము, పాపములో బ్రతికింది మనము. ఆ మరణం, ఆ శ్రమ అనుభవించవలసింది మనం. అయితే మనల్ని అలా మరణానికి అప్పగించకూడదని మనల్ని ప్రేమించిన పరమ తండ్రి మన కొరకు ఆయన శ్రమకు అప్పగించబడి, మన కొరకు అన్ని దెబ్బలు తిని, ఆయన రక్తమంతా కార్చి, ఏమండి, ఆ ముళ్ళ కిరీటం పెట్టబడి సిలువలో 3 రేకుల మధ్యలో ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడాడు. మన కొరకు ఆయన యాగమైపోయాడు. ఆ దేవుడు ఆయన రక్తమంతా కార్చి చనిపోవలసిన మనం, మన కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధానుడై లేచాడు. ఇప్పుడు కొట్టు గట్టిగా హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడై లేచాడు గనుక ఈరోజు మనం అందరం పునరుద్ధానపు ఆరాధన చేస్తున్నాం. ఒకప్పుడు యూదులు మాత్రమే చేసేవారు విశ్రాంతి దినమని. విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? శనివారం. శుక్రవారం సాయంత్రం మొదలుకొని శనివారం సాయంకాలం వరకు ఏ పని చేయరు. కారులో వెళ్తున్నా కారు కూడా పక్కన పడేసి డ్రైవింగ్ కూడా చేయరు, మానేసి చక్కగా వారి దేవాలయాల్లో, వారి ఇళ్లలో కూర్చొని చక్కగా దేవుణ్ణి ఆరాధించుకుంటారు, ఏ పని చేయరు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆదివారం ఉదయం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఇప్పుడు ఆ విశ్రాంతి దినం ఆదివారం పునరుద్ధానపు ఆరాధనగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తే లేవకపోతే, యేసుక్రీస్తే సమాధిని గెలిచి లేవకపోతే, అందరు చెప్పారు కదా మేము పోతున్నాం వస్తున్నామని, రాలేదు. ఆయన కూడా అందరిలో ఒకటిగా సమాధిలోకి వెళ్ళిపోయి రాకపోతే అసలు ఈ భక్తి లేదు, ఈ మార్గమే లేదు, ఈ ఆరాధనలే లేవు. ఆయన తిరిగి లేచాడు గనుక ఈ రోజున యేసుక్రీస్తు సజీవుడని సర్వ ప్రపంచ మానవాళి నమ్మి ఆయన్ను ఆరాధించుకోగలుగుతూ ఉన్నాం. అదే ఈస్టర్ ఆరాధన. అందుకు మనం పండగ చేయాలి. ఈరోజు మన ప్రభు మాటలు చెప్పేవాడు కాదు, ఆయన సజీవుడు. ఏదైతే చెప్పాడో, ఏదైతే చెప్పి చెయ్యకుండా మానుకోలేదు, చెప్పినట్టు నెరవేర్చేవాడు, మాట ఇస్తే మాటను నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు ఆయన సజీవుడు. అందుకు మనం అంతా పండగ చేసుకొని ఆయన ఆరాధించుకొని ఆయన నామాన్ని ఘనపరుచుకోవాలి. ఆయన లేచాడు గనుకనే మనం అందరం ఈ రోజున సంతోషిస్తూ ఉన్నాం. లేవకపోతే ఈ ఘనత మనకు లేదు. ఆయన లేచిన కార్యములో మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో కొన్ని విషయాలు త్వరగా నేను మీకు చెప్తాను. బైబిల్లో నుండి కొన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 15వ అధ్యాయం, మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రతిఫలముగా మృతులలో నుండి లేపబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనండి. ఇంకొకసారి చెప్తారా? 15వ అధ్యాయం 20వ వాక్యం చదువు నాయనా. 23వ వాక్యం చదువు ఇప్పుడు. ప్రతివాడు తన వరసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలం అంటే, ప్రథమ ఫలము క్రీస్తే అన్నాడంటే, ప్రథమ ఫలము అన్నాడంటే ఇంకొక ఫలం ఉందనే కదా అర్థం. అవునా కాదా? ప్రథమ ఫలం ఎవరో? చనిపోయిన వారందరిలో మొదట లేపబడింది ఎవరు? క్రీస్తే. ఇప్పుడు ఆయన లేపబడ్డాడు, మొట్టమొదటి వాడు. లోకంలో చాలామంది పుట్టారు, బైబిల్లో కానీ కొంతమంది చనిపోయి మరలా బ్రతికారు. లోకంలో కూడా కొంతమంది చనిపోయి మరలా బ్రతికారు. ఏమండి, సమాధి చేయబోయేసరికి, సమాధిలో పెట్టబోతున్నసరికి కదిలాడట మనిషి. ఒరే బ్రతికారా, ప్రాణం ఉందిరా, ఊరకనే చంపేసేవాళ్ళం కదరా మనం అని అనుకున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, బతికాడు. ఒక్కోసారి నాకు ఒక డౌటు,
సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఒక చోట దించి చెవులో అరుస్తారు. అమ్మా అనగానే ఏంది నాయనా అనిందనుకో, నాయనా అనగానే దిగ్గులు లేచి ఏంది కొడుకా అన్నాడు అనుకో, ఈ క్యాండిడేట్ పరిస్థితి ఎట్టుంటుంది? పిలిచిన ఆయన ఎట్టుంటాడు? గుండె పగిలి చచ్చిపోడా? మరి ఎందుకు పెట్టారో మనకు తెలీదు. వాళ్ళకేమో దేవుళ్ళు లేడు, లోకానికి ఆచారాలే దేవుళ్ళు. వాళ్ళకి భయంతో ఏది కనపడితే అది దేవుడని మొక్కేస్తారు. మనం అలాంటి వారం కాదు. మన దేవుడు సజీవుడు. ఆమెను చెప్పాలి. బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాడు, మనం అవసరం లేదనుకుంటే తీసేసుకుంటాడు, అంతే. ఆలలాగేలాగా డౌట్తో చెవులో అరిచినప్పుడు గబక్కలు లేస్తే, అంటే నేను వాళ్ళనేమో అంటం లేదు, మీరు చెయ్యొద్దని చెప్తున్నా. వాళ్ళకు తెలీదు, వాళ్ళకు ఉన్నది అది ఆచారం. మనం అలా చేయకూడదు. యేసుక్రీస్తు ఊరిలోకి వెళ్తున్నారు, శిష్యులందరూ పాట పాడుకుంటూ వెళ్తున్నారు. ఊరిలో ఒక శవం చనిపోయాడు, ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక యవనస్తుడు. అతన్ని పాట మీద పెట్టుకొని ఊరంతా పాపం ఆమె ఏడుపు చూసి, ఆయన తొందరగా కానీ హల్లెలూయానండి, హల్లెలూయా, ఏదో పాట పాడండి. ఇప్పుడు దా పాడారుగా, లేచినాడురా అని. త్వరగా. పునరుద్ధానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు. వినండి, కొంచెం సౌండ్ బాక్స్ అట్టు పెట్టండి, అర్థమయ్యేటట్టు పెట్టండి. ఓకే, వినిపిస్తుందా వెనకున్న వారికి? ఎస్ అన్న, అన్న వెనకున్న వాళ్ళు చెప్పండి. అమ్మ వినపడుతుందా? చేతులు అట్టు ఎత్తండి అమ్మ, అమ్మగారులు. వినిపిస్తుందా? ఓకే, వినండి. యేసుక్రీస్తు మనందరికన్నా ముందు ఈ లోకంలో ఎంతోమంది చచ్చిపోయారు, బ్రతికారు, మరలా చనిపోయారు, సమాధి చేయబడ్డారు, కుళ్ళిపోయారు. కానీ ప్రపంచములో ఖాళీ సమాధి అంటే ఎవరిదైనా ఉంది అంటే అది ఒక నజరేయుడైన యేసుక్రీస్తుది మాత్రమే. హల్లెలూయా. ప్రపంచమంతా నమ్మిన సత్యం ఇది. ఖాళీ సమాధి ఉంది, అది ఒకే ఒక్కరిది, యేసుక్రీస్తుది మాత్రమే. ఆయన ఒక్కడే సజీవుడు, పునరుద్ధానుడై లేచాడు, మరలా చనిపోలేదు, మరలా సమాధి చేయలేదు. ఆయన లేచాడు అనడానికి గుర్తు ఇప్పటికీ ఖాళీ సమాధి ఉంది. ప్రపంచ దేశాల నుండి అనేక మంది, వేలాది మంది, కోట్లాది మంది వెళ్ళి ఆ సమాధిని చూసి ప్రభుని స్మరించుకొని, స్తుతించుకొని, నమ్ముకొని ఆయన బిడ్డలైపోతున్నారు. మనం చూడకనే నమ్మాం. ప్రభు చిత్తం అయితే మీరందరూ గట్టిగా ప్రార్థన చేస్తే నేను కూడా పోయి చూసేద్దాం అనుకుంటున్నా. ఇష్టమేనా? మేము రాకుండా నువ్వే అడిగి పోయేదంటారా? ఇప్పుడు రేట్లు పెంచేశారట, 2 లక్షలు 3 లక్షలు అంట. మామూలు విషయం కాదు. ఖాళీ సమాధి ఉన్నది ఒకే ఒక్కరిది, నజరేయుడైన యేసుది మాత్రమే. ఆ యేసు ఆయన లేచాడు, ఇక మరలా ఆయనకి ఎప్పటికీ మరణం ఉండదు. ఇక్కడ ఒక వాక్యం రాయబడి ఉంటుంది చూడండి, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను సజీవుడను. కొట్టుగట్టిగా హల్లెలూయా. మృతుడనైతిని. ఎందుకయ్యావు? ఎందుకు మృతుడవయ్యావు ప్రభు అంటే, సమస్త మానవాళి శాపాన్ని, పాపాన్ని నేను భరించాను, యాగమయ్యాను, అయితే సజీవుడిగా లేచాను. లేచిన వారిలో ప్రథమ ఫలం క్రీస్తు ఒక్కడే. ఆ తర్వాత ఫలం ఒకటి ఉంది. చదువు ఇప్పుడు 23వ వాక్యం. తన వరసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. ఆ తర్వాత ఫలం మనమే.
ఆయన మన కొరకు రాబోతూ ఉన్నాడు. మనమందరం ఆయనను ఎదుర్కొని వెళ్ళబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మన ముందు భక్తులు ఎందరో చనిపోయారు, సమాధి చేయబడ్డారు. భక్తులు చనిపోయారు, లోకంలో ఉన్నవారు చనిపోయారు. కానీ అందరూ ఒకరోజు బ్రతికించబడతారట. చెప్పండి, బ్రతికించబడతారనండి? ఖచ్చితంగా బ్రతికించబడతారు. ఎందుకు బ్రతికించబడతారు? కాకుల్లాగా పుట్టడానికి కాదు. అదే కదా మన డౌటు. మన వాళ్ళు తీసుకెళ్ళి భోజనం సమాధి దగ్గర పెట్టి చూస్తూ ఉంటాం. ఎంతసేపు? కాకొచ్చి తినలేదనుకో, ఒరే మనవాడికి కోపం వచ్చిందిరా, ఒక సొక్క సారాయి పోసిరా పోండిరా, లేదా బీడి కట్టన పెట్టిరా పోండిరా. వాడికి ఏది ఇష్టమో అది పెడతారు. రకరకాలుగా ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ చేసి చేసి వచ్చిన వాడిని. చచ్చిపోయిన వారు కాకులు అవుతారని, ఆ మధ్య కోతులు అవుతారని చెప్పాను కదా. కోతుల గుంపు వాళ్ళ ఇంటి మీద ఉంది. ఏందిరా ఇంత గుంపు ఉంది అన్న. అన్నావు కోతులు అన్న మాకు అన్నా అన్నాడు. కోతులు అనకు ఏమనమంటావు అంటే, అంత మా చుట్టాలన్నా అన్నాడు. ముసలి కోతేమో తాత అంట. పిల్లల తల్లులు గుంపులు ఉన్నాయి. అతని ఉద్దేశం ఏంటి? చనిపోయిన మా చుట్టాలంతా కోతులైపోయారని. మా చుట్టాలని చెప్పి ఇంటి మీద పెట్టుకొని వాటికి శుభ్రంగా రోజు అట్టి పండ్లు జామ పండ్లు పెడుతుంటే వెళ్తాయా? ఇంటి మీద కూర్చొని హాయిగా ఉన్నాయి. ఈ అయ్యగారేమో చచ్చిపోయిన మా వాళ్ళంతా కోతులై వచ్చారనుకుంటున్నాడు. చూడండి ఎట్టుందో లోకంలో ఉన్న తీరది. కానీ చనిపోయిన ప్రతి మనిషి బ్రతుకుతాడు. ఎందుకు బ్రతుకుతాడో తెలుసా? చదవండి 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 2వ వాక్యం చదవండి. 12:2 త్వరగా చదవాలా? మేలుకొంటారు. ఎందుకు మేలుకుంటారో తెలుసా? కొందరేమో నిత్య జీవం పొందడానికి మేలుకుంటారు, కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొంటారు అని రాసింది. నిందల పాలై నిత్యము హేళనకు అప్పగించబడేవారు ఎవరంటే, ఈ లోకంలో ఒకవేళ జేజేలు కొట్టించుకోవచ్చు, ఈ లోకంలో గొప్పవారికి అనిపించుకోవచ్చు, ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. మారు మనసు లేకపోతే, రక్షణ భాగ్యం లేకపోతే, దేవుని బిడ్డలుగా చలామణి అయి భక్తిపరులుగా బ్రతికి లోకాన్ని విడిచిపెట్టకపోతే, ఆ వ్యక్తి ఒకవేళ లేచినప్పుడు నిందల పాలవక తప్పదు. ఎందుకంటే పాపం చేయి ప్రతివాడు మరణానికి అప్పగించబడతాడు. ఆ మరణం, రెండవ మరణం నిత్య అగ్ని. ఈ లోకంలో మనం సంపాదించింది ఏది? ఆ రెండవ మరణం అనబడే ఆ అగ్నిగుండాన్ని తప్పించడం అసాధ్యం. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా అది నిన్ను తప్పించలేదు. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభువు బిడ్డగా నువ్వు జీవిస్తే, ఈ లోకంలో మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. ఆయన మరణాన్ని ఆయన మృంగివేశాడు, మనల్ని కాపాడుకుంటున్నాడు. ఈ లోకం విడిచిపెట్టి ఒకవేళ సమాధి చేయబడ్డాం అనుకో, ప్రభు వచ్చినప్పుడు సమాధులన్నీ తెరవబడతాయి, లేపబడతాం. నిత్య జీవానికి వారసులుగా మనం లేపబడాలి. దేవుని స్తోత్రం. మనం ఎవరిగా లేపబడాలి? నిత్య జీవాని కొరకు లేపబడదామంటారా? నిందల పాలవడానికి లేపబడదామంటారా? చెప్పాలి గట్టిగా. ప్రథమ ఫలం లేచిన వారిలో, చనిపోయి తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలం యేసుక్రీస్తు. ఆయన లేచాడు, ఆయనకి ఇక మరణం లేదు. మనము కూడా ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు బ్రతికి ఉంటేనేమో సజీవముగా కనురెప్పపాటిలో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారిపోద్ది. ఒకవేళ మనకన్నా ముందు ఎవరైనా చనిపోయి, మన భక్తులందరూ చనిపోయి సమాధుల్లో ఉన్నారు కదా, మొదట సమాధులు తెరవబడతాయి. వారందరూ ప్రభువుని ఎదుర్కోవడానికి బయలుదేరతారు. ఆ తర్వాతే మనం సజీవులుగా ఉన్న మనం ఆయన ఎదుర్కొంటాం. నిత్య జీవం పొందడానికి మనం లేపబడాలి. రెండవ ఫలం మనమే. ఆ ఫలముగా మనం తయారు చేయబడ్డానికే ఈ పునరుద్ధానపు ఆరాధన. నీకు ఈ మధ్యకాలం చెప్పుకుంటూ వస్తున్నా, క్రీస్తుకు కలిగిన సమరూపమైన రూపం మనలోనికి రావాలి. అంటే అది ఎట్లా ఉంటుంది అయ్యా అనమాకండి.
మనం ఎట్టున్నామో ఆయన అట్టున్నాడు. ఆయన ఎలా ఉన్నాడో మనల్ని అలా తయారు చేసుకున్నాడు. అయితే ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలోనికి రావాలి. ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్నటువంటి ఆ యథార్థత మనలో ఉండాలి. అప్పుడు ఆ పరిశుద్ధతను చూసిన దేవుడు, సమరూపమైన ఆ స్థితిని చూసినటువంటి దేవుడు మనల్ని ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చుకొనుగాక. అందుకు మనం ఈ పునరుద్ధానపు ఆరాధనలు చేసేది. చర్చికి ఎందుకు రావాలి? కడుపు నొప్పి బాధని కాదు, కాలు నొప్పి తీసేస్తాడు, అప్పులు తీరుస్తాడు, డబ్బులు ఇస్తాడని కాదు, అంత మాత్రమే కాదు, ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఈ మేలులన్నీ చేయుటకు సమర్థుడే. కానీ అన్నిటికన్నా ముఖ్యముగా ఆరాధనలో నీవు ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు నీ రూపం ఆయన రూపముగా మారుతుంది. ఇది ఒక్కరోజు అవ్వదు. సిలువలో దొంగ కంటే అవకాశం లేదు కాబట్టి అప్పటికప్పుడు ఇచ్చేశాడు. నీకు నాకు ఒక్క పూటలో రాదు. ఆయన రాకడ వచ్చేంత వరకు, ఈ లోకంలో మనం ఈ లోకమును విడిచిపెట్టేంత వరకు ఆయన పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొంటూనే ఉండాలి. ఆ ఆరాధనలో మన రూపాన్ని ఆయన రూపముగా మార్చుకుంటూ ఉండాలి. ఆ సమరూపం మనకు వస్తే అప్పుడు ఆయనతో మనము ఆయనతో, ఆయన మనతో ఏకమై పరలోకంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. చప్పట్లు కొట్టకూడదా? హల్లెలూయా చెప్పండి. అందుకు ఈ భక్తి, అందుకు ఇంత జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి. కాబట్టి మొదట ప్రథమ ఫలంగా ఆయన లేచాడు. ఆయన లేచిన అందువలన మనకు జరిగిన కొన్ని కార్యాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. చెప్పమంటారా? ఆపమంటారా? హల్లెలూయా చెప్పండి. సంతోషంగా ఉండండి. కొంచెం ముఖాలు వికారంగా పెట్టారు. మిమ్మల్ని చూస్తే కొద్దిగా బాధగా ఉంది, కష్టంగా ఉంది. ఒక్కొక్కరిని చూస్తుంటే ఎంత బాధ అంటే ఇంకా అయిపోలేదు ఏందబ్బా అని, ఇంకా హడావుడిగా కానిస్తే పానకం తాగిపోదామని. మా వాళ్ళు పానకాలు కూడా చేయటంలా, హల్లెలూయా భోజనం పెట్టి పంపిస్తున్నారు. సరే చూడండి, త్వరగా మనం జాగ్రత్తగా విందాం. తర్వాత మనకు పరిశుద్ధమైన బలారాధన కూడా ఉంది. చక్కగా బలలు చేయి వేయాలి. చూడండి, మొదటిగా ఆయన లేపబడడం వల్ల జరిగిన మొదటి కార్యం ఏంటంటే, మూయబడిన మన కన్నులు తెరిచాడంట. ఆమెన్ చెప్పండి. మన దేవుడు సజీవుడు అనే సంగతి మనకు అర్థమైందా లేదా? అయిందా లేదా? వాక్యంలో చూద్దాం, అయిందో లేదో తెలిసిద్ది. చదవండి బైబిల్లో నుండి లూకాసు వార్త 24వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. 24వ అధ్యాయం 16వ వాక్యం. చూసారా? జరిగిన సంభవం చెబుతాను వినండి. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున ఆదివారం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ కార్యములన్నీ చూసినటువంటి వారిలో ఒక ఇద్దరు, కొంత దూరం 1.5 కిలోమీటర్ ఉంటుందట సుమారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమడ దూరం అని రాయబడింది. అక్కడ రాయబడింది, ఆమడ దూరంలో ఎమ్మాయి అనే గ్రామం ఒకటి ఉందట. మనకు మల్లారం ఎంతో అట్లా దగ్గరలో ఒక ఊరుంది, కాటూరు పాలెం ఉంది కదా, అట్లా దగ్గరలో 1.5 కిలోమీటర్ సుమారు ఉంటుంది. అలాంటి దగ్గర ఊరికి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళుతూ వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఒరే అసలు ఆ యేసు ప్రభుకి ఎంత గతి పట్టిందిరా, ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు, ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం ఎరగకపోయినా ఎంత బాధలు పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టారు అని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఈలోపు యేసుక్రీస్తే నెమ్మదిగా వచ్చి వారి మధ్యలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే వాళ్ళిద్దరు యేసు ప్రభు అనుకోవట్లా, ఎవరో దారిన పోయే బాటసారి అనుకున్నారు. అంటే యేసు ప్రభుని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభుని మీరు గుర్తుపట్టారా? గుర్తుపట్టామండి అనేవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది చెప్పలా. అంటే అర్థం ఏంటి? వాళ్ళు గుర్తుపట్టలే. వాళ్ళు ఎవరు? యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళే, యేసు ప్రభుతో ఉన్న వాళ్ళే, యేసు ప్రభు చేసిన కార్యములన్నీ కన్నులారా చూశారు, ఆయన మాటలు విన్నారు, ఆయన 3వ రోజు లేస్తానని చెప్పిన మాట అన్నీ విన్నారు. అన్నీ తెలిసి కూడా యేసు ప్రభు వారి మధ్యకు వస్తే ఎవరో బాటసారి అనుకున్నారు.
ఎంత అమాయకులో చూడండి. ఎందుకని వారికి యేసు ప్రభు కనబడలేదు? ఈరోజు ఎందుకని మీకు కూడా, మీలో చాలామందికి, మనలో చాలామందికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విన్నాం కానీ అసలు యేసు ప్రభు ఎట్టుంటాడో మనకు తెలియదు. ఒకవేళ మేము చూసామండి అన్నా డౌటే, ఎందుకంటే ఫోటోలో చూసి ఉంటారు, కొంకి కర్ర పట్టుకొని గొర్రెలు కాసుకుంటా చూసి ఉంటారు, అంతే కదా. ఆయన గొర్రెలు కాసుకుంటాడా? కాశాడా? మనమే గొర్రెలు. ఆ గొర్రెలు ఎవరంటే మనమే. అట్లా ఫోటోలో చూసేది ఆయనలాగా ఉంటాడు అట్లా అనుకుంటుంటారు, కానే కాదు. యేసు ప్రభు మన కంటికి కనబడాలంటే మన కన్నులు తెరవబడాలి. అసలు ఎందుకు యేసు ప్రభు కనబడడు కొంతమంది కంటే? చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. 2 కొరింథీ 4:4 సగంలో రాసి ఉంటుంది అన్నయ్య. ఏమని? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసెను గనుక వారికి కనబడడు. ఎవరికి కనపడతాడు? ఎవరికి కనబడ్డు? విశ్వాసముతో నడిపించబడుతున్న వారికి, విశ్వాసపు నేత్రములు కలిగిన వారికి ప్రతి క్షణం ప్రభు కనిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. అవిశ్వాసులైన వారికి, వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి ఉంటుందట. ఎవరో? ఈ యుగ సంబంధమైన దేవత. బాగా వినండి. విశ్వాసపు నేత్రములు కలిగిన వారేమో చుట్టాలందరూ యేసు ప్రభు నమ్ముకుంటే మా కులంలో ఉంచి వెలేస్తాం అంటారు. ఇప్పుడు మన పల్లెలకు వెళ్ళేవనుకోండి, మన గ్రామాలు, పల్లెటూర్లలో మన పల్లెలు ఉన్నాయి కదా, గ్రామాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి మా వారు అంటున్నారు ఏమని? మీరు చర్చికి పోతే ఊర్లో చర్చికే పోవాలా, బయట చర్చికి వెళ్ళకూడదు. ఆ రోజుల్లో కూడా ఉంది సమస్య. మత ఛాందస్తం కలిగిన వారు, అధికార దాహం కలిగిన వారు యేసు ప్రభువుతో జనమంతా వెళ్ళిపోతున్నారని యేసు ప్రభుని చంపజూశారంట. ఎంత భయంకరమైన మనుషులు చూడండి. యేసు ప్రభు తిరిగి లేస్తానన్నాడన్న సంగతి వాళ్ళకు బాగా గుర్తుంది, అసలు శిష్యులకే గుర్తులేదు. యేసు ప్రభుతో ఉన్నవారికే యేసు ప్రభు 3వ రోజు లేస్తాడన్న సంగతి గుర్తులేక భయపడి పారిపోయారు. కొందరైతే ఇళ్లలోకి వెళ్ళి తాళాలు వేసుకొని లోపల గడగడలాడుతున్నారు. పచ్చని చెట్టుకి ఆగతి పట్టింది, బయట కనపడితే మమ్మల్ని కూడా చంపేస్తారని లోపల కూర్చొని తలుపు పెట్టుకొని ఉన్నారు. యేసయ్య ఏం చెప్పాడు? 3వ రోజున నేను ఖచ్చితంగా లేస్తానన్నాడు. ఆ సంగతి ఎవరికి గుర్తుంది? ఈ అధికార దాహం కలిగిన వారికి, మత పిచ్చి కలిగిన వారికి, వీళ్ళకి బాగా గుర్తుంది. అందుకనే యేసు ప్రభు చనిపోయినప్పుడు సమాధిలో పెడితే పెద్ద రాయిని దొర్లించారు, ఎవడో తీయకుండా. మళ్ళీ ఎవడన్నా తీస్తాడేమోనని దానికి చైన్లు వేసి కట్టారు. అంత మాత్రమే కాదు, రాజముద్ర వేశారు. ఎవడైనా ఈ ముద్రను తొలగించి రాయిని తొలగిస్తే అదిగో యేసు ప్రభువు పట్టిన గతే వాళ్లకు పట్టిద్దని రాజశాసనాన్ని పెట్టారు. అంత మాత్రం ఊరుకున్నారా? చుట్టూ సైన్యాన్ని పెట్టారు. ఒరే లేస్తానన్నాడు, లేచినా లేస్తాడు, లేస్తే బల్లెలు తీసుకొని పడవండి అని చుట్టూ సైన్యాన్ని పెట్టారు. వాళ్ళకు తెలుసు ఆ సంగతి, ఎందుకంటే ఆయన చెప్పాడు లేచినా లేస్తాడు. ఆయనకైనా లేచాడంటే ఇక మనం అధికారం పెత్తనం చలాయించడానికి ఒక్కరుండర్రా, అందరు వెళ్ళిపోతారు, ఆయనతో పడి వెళ్ళిపోతారు అని వాళ్ళు భయంతో చూడండి అంత జాగ్రత్త చేశారు. ఎంత జాగ్రత్త చేసినా సమయం వచ్చింది. యేసు ప్రభు దేవదూత దిగి వచ్చి ఆ రాయిని అలా దొర్లించేశాడు. ఆ రాయి మీద కూర్చున్నాడు. నెమ్మదిగా యేసు ప్రభు బయటికి నడుచుకుంటూ వస్తున్నాడు. కొట్టు కొట్టు కొట్టు, అదిగో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే రాయి అలా దొర్లించబడిందో భూకంపం వచ్చినట్టు వచ్చింది. ఆ గొప్ప శబ్దాన్ని చూసి ఆ చుట్టూ కాపలా ఉన్నటువంటి సైన్యం అంతా చచ్చిన శవాల్లాగా మట్టి భూమిని అంటుకొని చచ్చిన శవాల్లాగా పడిపోయారు. యేసుప్రభు అలా బయటకు వస్తుంటే చూశారు. వారిలో ఒకడు కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరి దగ్గరికి? అధికారుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసుప్రభు చెప్పినట్టుగానే దేవదూత వచ్చి రాయిని అట్లా దొర్లించింది అయ్యా.
యేసుప్రభు నడుచుకుంటూ యేసుప్రభు బయటికి సజీవుడై వచ్చాడు. మనం ఎంత బంధించిన సమాధి కానీ ఆ బంధకాలు కానీ ఏవి ఆయన మరణాన్ని ఆపలేకపోయాయి. ఆయన సజీవుడని మేము చూశాం అన్నారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, ఒరే 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 ఆగండి, అరవమాకండి, గట్టిగా అరవమాకండి, ఎవరన్నా వింటారు, అరవమాకండి అన్నారు. ఎందుకయ్యా అంటే మీరెవ్వరికి చెప్పొద్దు. యేసు ప్రభు లేచాడని బయట తెలిస్తే జనమంతా ఆయనతో బడి వెళ్ళిపోతారు. మనం పెత్తనం చేయడానికి మన పల్లెలో ఎవరో ఉండరు. కాబట్టి మీరు ఆ సమాచారం ఎవరికి చెప్పకుండా ఉండాలని వాళ్ళకి లంచాలు ఇచ్చారంట. చదవండి, మత్తయి సువార్తలో చూద్దాం ఆ మాట. 11వ వాక్యం, 28వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వాక్యం. ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం లంచమిచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత డూప్లికేట్ పని చేశారో చూసారా? యేసు ప్రభు లేచాడని ఒకవేళ చూసిన వారు చెప్తారేమోనని వాళ్ళకు లంచాలు ఇచ్చి నోరు మూపించేసి యేసు ప్రభుని ఎవరైనా ఎత్తుకుపోయారని చెప్పండి. మరి చనిపోయిన ఆయన సమాధిలో ఉండాలి కదా, లేపబడకపోతే ఆయన లేవకపోతే సమాధిలో ఉండాలి కదా అని అడుగుతారు కదా, ఎవరు ఎత్తకపోయినారని చెప్పండి అని అబద్ధాలు చెప్పించారట. కానీ వారు ఎంత ప్రయత్నాలు చేసినా ఆయన లేవకుండా ఆగలేదు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఈ సంగతులన్నీ వెళ్తుంటే వాళ్ళ మధ్యలో పోయి జాయిన్ అయ్యాడు యేసుప్రభు. శరీరంతోనే అలాగే వెళ్ళి వారి మధ్యలో జాయిన్ అయితే వాళ్ళకి అర్థం కాలేదు, ఈయన యేసుప్రభు అనుకోవట్లే, ఈయన ఎవరో బాటసారి అనుకున్నారు. ఎందుకని వారి కన్నులకు ఆయన కనబడలేదంటే ఇప్పుడు మనం చదివాం, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసింది. చాలా మంది చూడండి, యేసు ప్రభు సజీవుడని, యేసు ప్రభు సత్యవంతుడని, యేసు ప్రభు శక్తి కలిగిన వాడని, ఏ కార్యమైన చేయుటకు సర్వశక్తివంతుడైన దేవుడని చాలా మంది నమ్మరు. చర్చికి వస్తారు, సందా ఇస్తారు, కానీ డౌటు ఎవరు ఏం చెప్తే చేస్తూనే ఉంటారు. ఎందుకని వారికి ఆయన కనబడట్లేదు, ఎందుకని ఆ కార్యం వారికి జరగట్లేదు అంటే వారి మనోనేత్రములకు గుడ్డితనం ఉంది అంతే. యేసు ప్రభు వారికి ఆ గుడ్డితనం ఉన్నంతసేపు వారు యేసు ప్రభుని చూడలేరు అంతే. బైబిల్లో నేను చదువుతూ ఉంటే ఒకసారి బిలాం తెలుసు కదా, హల్లెలూయా చెప్పండి. బిలాము గాడిదను విపరీతంగా కొడుతున్నాడు. దేవుడు ప్రభు చూడలేక ఆయన కన్నులు తెరిచాడట. తెరవగానే దూషణ ఖడ్గం చేత పట్టుకున్న గొప్ప దేవదూత, చాలా ఎత్తుగా దేవదూత ఇలా మధ్యలో నిలబడి కత్తి పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కత్తి పట్టుకొని దూషణ ఖడ్గం పట్టుకొని ఆ ఎత్తైన భారీ విగ్రహం దేవదూత కనపడ్డారో వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. దేవుని దూత అడిగాడు, ఎందుకురా నువ్వు దాన్ని కొట్టింది? ఆ గాడిదను ఎందుకు ముమ్మారు కొట్టావు అంటే, ఇది పక్కకు లాక్కపోతుంది అయ్యా, పక్కకు నన్ను లాక్కొని వెళ్తుంది, ఆ గోడలకేసి నా కాలు రుద్దింది అంటున్నాడు. ఎందుకు నిన్ను పక్కకు తీసుకుపోయిందో తెలుసా? ఆ గాడిద కంటికి నేను కనపడుతున్నా, అడ్డగాడిద నీ కంటికి నేను కనపడలే. మొన్న చెప్పాను కదా, అడవి గాడిద అని ఆయనకి పేరు పెట్టాడని. హల్లెలూయా చెప్పండి. ఉరిని చూడమాకండి, నేనేం తిట్టంటున్నానండి. నిజమైన గాడిదకైతే ఖచ్చితంగా కళ్ళు కనపడతాయి, ఆ గాడిదకైతే కనపడవు. మరి అంతే కదా, ఈ మనిషి ఇతనికి కనపడకనే కదా అసలు ఆ దేవదూత ఎదురుగా వెళితే నా యజమానుని చంపేస్తాడేమో దేవదూత అని భయంతో, తన యజమానుని మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ గాడిద అతన్ని పక్కకి తీసుకెళ్తుంది. అతనికి అది అర్థం కాక
ఆ దేవదూత కనబడక ఏమండి దాన్ని ముమ్మారు కొడుతున్నాడు. నాకు అప్పుడు ఒక మాట అర్థమైంది. ఎందుకని గాడిదకు కనబడినటువంటి ఆ దేవుని దూత ఈ వ్యక్తికి ఎందుకు కనబడలేదు? ఇతను సామాన్యుడా? కానే కాదు, గొప్ప ప్రవక్త. ఇతను నోరు తెరిచి ఆశీర్వదిస్తే ఆశీర్వచనం వారి కుటుంబంలో ఆశీర్వాదకరంగా మారుతుంది, శపిస్తే కుటుంబం నాశనం అయిపోద్ది. అంత పవర్ఫుల్ ప్రవక్తేనా? మరి అలాంటి శక్తి కలిగిన వాడయ్యుండి ఎందుకు ఇతనికి దేవదూత కనపడలేదు అంటే ఇతని దృష్టి లోక సంబంధమైన ధనం మీదకి వెళ్ళిపోయింది. ఆ దేశంలో ఉన్న రాజు వచ్చి బాలాకు వచ్చి, ఇదిగో నీకు కావాల్సినంత బంగారం ఇస్తా, నీకు కావలసిన పట్టు వస్త్రాలు ఇస్తా, నీకు కావలసినంత డబ్బు ఇస్తా, నువ్వు వాళ్ళని శపించు అన్నాడు. అంతే. అతనికి డబ్బు చూడగానే నేను సేవకుని కదా, నేను దేవుని సేవకుని కదా, నేను ఆశీర్వదించవలసిన వాణ్ణి కదా, శపించేవాణ్ణి కాదు కదా అనే సంగతి మరచిపోయాడు. అదే అక్కడ రాయబడింది, అవిశ్వాసులైన వారికి ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేస్తుంది. ఎందుకని చాలామంది దేవుణ్ణి చూడలేకపోతున్నారంటే, ప్రభువును గుర్తించలేకపోతున్నారు తెలుసా? ఇదిగో వారి దృష్టి లోక సంబంధమైన ధనం మీదకి వెళ్ళడం వల్ల. అంతే కదా, డబ్బును ప్రేమించడం వల్ల, మనుషులను ప్రేమించడం వల్ల, లోక పాపమును ప్రేమించడం వలన ఆయనకి ఇచ్చే విలువ ఆయనకి ఇవ్వలేకపోతున్నారు, ఆయనను కన్నులారా చూడలేకపోతున్నారు. ప్రతి విషయములో ఆయన పాద సన్నిధికి వెళ్ళి ప్రభువును హత్తుకొని ఆరాధించలేకపోతూ ఉన్నారు, ప్రార్థించలేకపోతున్నారు. ఎందుకు రాలేదమ్మా చర్చి కంటే ఏం చెప్తున్నారు? కూలి బాధ్యని అన్నయ్య అంటే కూలి కనపడింది, కానీ నీకు అంతకన్నా నూరంతలు ఇవ్వగలిగిన దేవుడు కనపడకపోయినే. ఎందుకు రాలేదమ్మా చర్చి కంటే మా చుట్టాల ఫంక్షన్ అండి, మళ్ళీ ఏమని అనుకుంటారు. చుట్టాలు కనపడ్డారు కానీ నీ కంటికి యేసయ్య కనపడకపోయినే. ఆలోచించండి ఒకసారి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన దృష్టికి ఈ మనోనేత్రం మూయబడడం వలన ఆయన మహత్యం అర్థం కాదు, ఆయన కృప అర్థం కాదు, ఆయన కాపుదల మనకు అర్థం కాదు, ఆయన పోషిస్తున్న పోషణ మనకు అర్థం కాదు, ఆయన ఆశీర్వాదం మనకు అర్థం కాదు. ఎప్పుడైతే కన్నుల నుండి పొరలు రాలుతాయో, బిలాముకు అదే జరిగింది. కన్నుల నుండి పొరలు రాలేయట. దేవదూత కనపడి వెంటనే సాష్టాంగపడి, అయ్యా నాకు ఆ డబ్బులు వద్దు బాబు, నువ్వు ఉంటే చాలు నాయన అంటున్నాడు. నన్ను వెళ్ళమంటావా వద్దంటావా నాయనా అంటే, వెళ్ళు కానీ నా ప్రజలను పొరపాటున నువ్వు శపించే పని చెయ్యొద్దు. నీ నోట నా ఆశీర్వాదము వాక్కు ఉంచుతాను, నా ప్రజలను నువ్వు ఆశీర్వదించాలి. చూసారా దేవుని ఆలోచన? చూసారా? తన ప్రజలు ఎప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే నీ కన్నులతో ప్రభును చూచుదువు గాక. నీ మనోనేత్రం వెలిగించు. ఈ బాహ్య నేత్రాలతో ఎంతసేపు వాళ్ళు మంచలు కాదు, వీళ్ళు మంచలు కాదు, వాళ్ళట్ట వీళ్ళిట్ట అని ఇదే గొడవలు. నీ హృదయం అంతా ఎప్పుడు మలినమే. ప్రభు ఎలా కనబడతాడు? అవిశ్వాసముతో నువ్వు భక్తి చేసినంత కాలం ప్రభువును చూడలేం, ఆయన మహత్యమును మనం గ్రహించలేం. అందుకే మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేయబడింది. ఈ రోజున పొరలు రాలిపోవునుగా యేసు నామములో. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎంత దూరం? ఆ ఊరు పోయేదాకా ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్ళారు. యేసుప్రభుతో వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యేసుప్రభు వారికి అనేకమైన సంగతులు చెప్తున్నారు. ఆహా అటనా, ఓహో ఇటనా అనుకుంటూ వెళ్ళారు. పొద్దుపోని వచ్చింది. ఈలోపు వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఆయన దారిని వెళ్ళబోతున్నాడు. వీళ్ళు అన్నారు, ఇప్పుడు దాకా మాతోనే వచ్చావు కదా, చీకటి పడుతుంది, ఎంత దూరం పోవాలో ఏమో, ఈ పూట మాతోనే ఉండి ఉదయాన్నే లేచి నీ దారి నువ్వు పోదు అన్నారు. అప్పటికీ అర్థం కాల యేసయ్య అన్న సంగతి, అర్థం కాల. సరే వారు పిలిచారు కదా, ఇంటికి వెళ్ళాడు. మన ప్రభు పిలవకుండా ఎప్పుడు మన ఇంటికి రాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఆయన పిలవని పేరంటానికి వచ్చేవాడు. హల్లెలూయా. నేను కూడా అదే చెప్పేది, పిలవకపోతే నేను కూడా రానని చెప్పానా? విజిటింగ్ కావాలనుకుంటే మా ఇంటికి వచ్చావా, ప్రార్థన చేసావా అంటే రాను, నువ్వు పిలిస్తేగా. అది ప్రభువు కూడా అంతే, పిలవని పేరంటానికి పొరపాటును రాడు. వాళ్ళు పిలిచారు, అయ్యా ఎందుకు ఈ రాత్రి వేళ వెళ్తావు, మా ఇంటికి రాయ్యా అన్నారు. సరే నేను ఇంటికి వెళ్ళాడు. చక్కగా రొట్టెలు చేశారు. ఆయన భోజనం చేసేటప్పుడు ఆ రొట్టెను పట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పి ఆ రొట్టెను అలా విరిచి
వారిద్దరికి చెరొక మొక్క పెట్టాడట ప్రభు. వారిద్దరికి ఎప్పుడైతే చెరొక మొక్క పెట్టాడో వారి కన్నులు తెరవబడిన. కొట్టు గట్టిగా హల్లెలూయా. వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పటిదాకా ఎందుకు మూయబడ్డాయి? చదవండి నా మాట. 30వ వాక్యం, లూకాసు వార్త 24వ అధ్యాయం 30-31. వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అప్పటిదాకా గుర్తుపట్టలే అయ్యగారిని. చూడండి, దేవుని గుర్తుపట్టలేకపోయారు. అప్పటి వరకు మూయబడే ఉన్నాయి. ఎవరో బాటసారి అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఆ రొట్టెను విరిచి వారికి చెరొక మొక్క పెట్టాడో వారి కన్నులు తెరవబడి యేసు ప్రభును సాష్టాంగ చూడగలిగారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి బల్లారాధన కార్యక్రమం ఎందుకు అనుకున్నారు? మన కన్నులు తెరవబడును గాక. బల్లలో చేయి వేసేది ఎందుకు? ప్రసాదం కాదు అది. ఏంటిది? మనం ఎప్పుడు మన దేవుని మన కన్నులారా చూస్తూ ఆయన నడిపించినట్టుగా నడవడానికి, ఆయన చెప్పినట్టుగా చేయడానికి, ఆయన పత్రికలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచబడే వ్యక్తులుగా ఈ లోకంలో మనం బ్రతకడానికి ప్రభు రాకడ వచ్చేంత వరకు ఈ కార్యం మనం చేస్తూనే ఉండాలి. కొంతమంది మా మనసు అంత బాగలేదులే అన్నయ్య, ఈ నెల తీసుకోవాలి అన్నయ్య, తీసుకో, మాకు ఎవరికి నష్టం? కళ్ళు మూయబడి ఉంటాయి, దిక్కు తెలియక తిరుగుతుంటావు. మరి కళ్ళు కనపడకపోతే మరి దారి కనపడుతుందండి? మంచి చెడులు అర్థం కావు. ఎక్కడ తిరుగుతావో నీకు తెలియదు, గరగర తిరుగుతుంటావు. నీకు సరైన మార్గం కనిపించి ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతకాలనుకుంటే మారు మనసు పొందు, బాప్తిస్మం పొందు, పరిశుద్ధంగా నీ జీవితాన్ని మార్చుకో. ఎవరి మీదైనా కక్షలు, పగలు, ద్వేషాలుంటే సమాధానపడు. ఎవరిని బట్టి? వాళ్ళకు భయపడి కాదు, ప్రభు కోసం, మన జీవితం కోసం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి వారితో సమాధానపడి దేవునితో సమాధానపడి, అయ్యా నన్ను క్షమించు, పరిశుద్ధపరచు, నీ దృష్టికి నమ్మకంగా బ్రతుకుతానయ్యా అని ఒక మంచి తీర్మానం చేసి అలా బ్రతికి చూపించు. చాలామంది చేసే తప్పేంటంటే బల్లారాధన తీసుకుంటప్పుడు మోకరించి, క్షమించు నాయన, నా మాట బాగాలేదు, క్షమించయ్యా, నా చూపు ఏం బాగాలేదు ప్రభు ఈ మధ్య, క్షమించయ్యా. అప్పుడు చేస్తారు ప్రార్థన. మళ్ళీ బయటికి వెళ్ళినాక మామూలే. దేవుడు ఏమైనా పిచ్చోడు అనుకుంటున్నారా? నువ్వు వాడే నటనంతా ఆయన ఆడతాడు అనుకుంటున్నారా? అయోగ్యముగా పాలు పంపులు పొందితే ఏమైంది? ఏమిటా శిక్ష? బలహీనులైపోతారు, రోగులైపోతారు, చచ్చిపోతారు. అందుకని మనం ఏం చేయాలి? దేవునితో ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. మనుషులందరితో సమాధానంగా ఉండాలి, దేవునితో సమాధానంగా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చి ఆయనకు ఆఫర్ ఇస్తుంటారు. ఆయనకు మనం ఆఫర్ ఇచ్చేది? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి, ఇక ఎన్నడూ తప్పు చేయనయ్యా, ఇక ఎన్నడూ మనుషులతో ఇలా నేను అసమాధానంగా ఉండనయ్యా, ఎన్నడూ నిన్ను బాధ పెట్టనయ్యా. దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థనలు చేసుకొని, తీర్మానాలు చేసుకొని బలలో చేయి వేయాలి. చాలామంది దశంభాగం ఇవ్వకుండానే, కానుకలు సమర్పించకుండానే, ఏమండి ప్రార్థనలు చేయకుండానే, మారు మనసు లేకుండానే బలలో చేయి వేస్తున్నారు. ఆయన కనికరా స్వరూపి కాబట్టే ఎన్నాళ్ళు మనం బ్రతుకుతున్నాం. ఆ శాపం మన మీనికి ఒకవేళ వస్తే బలహీనలైపోరా? వాక్యం మారిపోద్దా? చెప్పండి, వాక్యం నిరర్థకమవుద్దా? లేదు, రోగులమైపోతాం, మరణకరమైన పరిస్థితులు వస్తాయి. అందుకు పశ్చాత్తాపం కావాలి. మనం ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుందుము గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆలోచించుకోండి. ముందుగా ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, అప్పటికప్పుడు ప్రభుకు ఆఫరిస్తుంటారు. ఎట్టకు తిట్టి ఈ పూటకు క్షమించయ్యా, బల్లారాధన తీసుకుంటున్నా, నా మీనికి ఏమి రాకూడదు నాయన, రేపు పోయి మళ్ళీ అందరిని తిడతాను. అట్లాంటి పనులు చెయ్యొద్దు దయచేసి. మీ దైవజనుడిగా, మిమ్మల్ని ప్రేమించే సేవకునిగా నేను బతిమాలు చెప్తున్నాను, ఆయన్ను మీరు పరీక్షించొద్దు. మనం మారు మనసు పొందాలి, పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమై మంచి మనస్సాక్షితో బలలో చేయి వేయండి.
మీ కన్నులు తెరవబడునుగాక. దేవుని కన్నులారా చూసి దైవాశీర్వాదములు పొందుకుందురుగాక. ఇంకొక మాటను కూడా చెప్తాను. 24వ అధ్యాయం లూకాసు వార్త 25, 26, 27 వాక్యాలు చదవండి ఒకసారి. అవివేకులారా, దేవుని స్తోత్రం చెప్పండి. రెండవ కార్యం ఏంటి? ఆయన లేచిన తర్వాత ఆయన చేసిన మరొక కార్యం ఏంటంటే, ఒకటి, మూయబడిన కన్నులు తెరిచాడు. చెప్పండి అందరూ, ఏం చేశాడు? మూయబడిన కన్నులందరినీ తెరిచాడు. రెండు మందమతులమైనటువంటి మన హృదయాలను ఆయన తెరుస్తున్నాడు. మన హృదయాలు మందమతితో ఉన్నాయట. ఏం దేవుడు, ఏం కార్యాలు అనుకుంటూ పోయేవాళ్ళమట. అయితే దేవుడట మన హృదయాలను కూడా, మందమతిని తొలగించి మన హృదయాలను తెరుస్తూ ఉన్నారు. హృదయమే నీ ఆశీర్వాదానికి ముఖ్యమైంది. ఇంత నిలువెత్తు మనుషులమైన మనలో ప్రభు కోరుకునేది, చూసేది ఏంటంటే నీ హృదయాన్నే. ఆ హృదయం బాగుందనుకో, దైవాశీర్వాదం నీ సొంతమవుద్ది. ఆ హృదయం పరిశుద్ధంగా ఉందనుకోండి, దేవుడు నీకు సిద్ధపరిచిన ప్రతి మేలు నిశ్చయముగా మీకు అనుగ్రహించునుగాక. అంతే. నువ్వు ఏది అడిగినా హృదయాన్ని చూసి, హృదయంలో ఉన్న పరిస్థితిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. హృదయం బాగులేదనుకోండి, మన దగ్గరికి ఆయన రాలేడు, ఆయన మనల్ని ఆశీర్వదించలేడు. అందుకే పాడైపోయినటువంటి హృదయాలను ఆయన బాగు చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఎలా బాగు చేస్తున్నాడంటే, వారందరూ అవివేకులైపోయారు, మందమతులైపోయారు, బాధపడుతూ ఉన్నాడు ప్రభు. వారి మధ్యకెళ్ళి వారి మధ్యలో కనబడ్డాడు. వాళ్ళ ఆలోచన ఏంటి? చచ్చిపోయినట్టు ఎట్ట బ్రతుకుతారా బాబు అని. కానీ ప్రభు చెప్పిన మాటలు కూడా మర్చిపోయారు వాళ్ళందరూ. కానీ వారి మధ్యకు సజీవుడిగా వెళ్ళి, నేను యేసుప్రభుని రా అంటే ఎవడు నమ్మట్లే, అనుమానంగా చూస్తున్నారు. యేసుప్రభు దెయ్యమా అని అనుమానంగా చూస్తున్నారు. అప్పుడు లేఖనాలు వారికి చెప్పి వారితో చెప్తున్నాడు, మీ మధ్య ఏమన్నా తినడానికి ఉందా అని అడిగాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ చాప ముక్కలు, ఆ రొట్టె ముక్కలు తీసుకొని వారితో తింటూ చెప్తున్నాడు, దయ్యాలు భోజనం తినవరా నాయన, దయ్యాలకి ఇలా శరీరం ఉండదు, నా కాళ్ళు చూడండి, నా చేతులు చూడండి అని తన శరీరాన్ని శిష్యులకు కనపరుచుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి సంతోషంగా. హల్లెలూయా. శత్రువులకు గుర్తుంది, ఆయన లేస్తానన్నాడు, లేచినా లేస్తారా బాబు అని కాపలా పెట్టారు. సొంత వారికి మాత్రం చెప్పాలి గట్టిగా, గుర్తులేదు. చూడండి, కొంతమంది సేవకులంటే, లేకపోతే యేసుప్రభుని నమ్ముకున్న ప్రార్థనా పరులు, భక్తు కలిగిన వారంటే బయట వాళ్ళు భయపడతారు. అమ్మో, మీ దేవుడు గొప్ప దేవుడు అమ్మా, మీ దేవుడు సత్యవంతుడు, మిమ్మల్ని ఏమనకూడదు మేము అంటారు. మన వాళ్ళేమంటారు? ఎవరిల్లు? గుళ్ళో ఉన్న పిల్లికి భయం ఉండదంట, గుడిలోనే ఉంటుంది ఆ పిల్లి, దానికి భయం ఉండదు. అమ్మవారి మీనికి అభిషేకం చేస్తుందంట అది. అట్లా ప్రభువు నమ్ముకున్న వారికి నోటికి అద్దుపద్దు ఉండదు, విచ్చలవిడిగా ఉంటారు. ఎట్లా పడితేట, ఎంత మాట అంటే అంత మాట. ఏది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు, మీకు తెలియని ఇవన్నీ. అట్లా ఉండకూడదు. సొంత వారే దేవుని మాటలు మర్చిపోయారు, పక్కన వాళ్ళు ఎవరో గుర్తుపెట్టుకొని భయంతో ఉన్నారు. ఈరోజు అలాంటి వ్యక్తుల హృదయాలను, మందమతితో ఉన్న వారి హృదయాలను తెరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా అని చెప్పండి. వాళ్ళకు అర్థమవ్వడానికి కరెక్ట్గా ఆయన వారి మధ్యకి వెళ్ళి వారితో మాట్లాడి వారి మధ్యన భోజనం చేసి వారికి కనపరుచుకొని ఆ తర్వాత వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఇంకో 2 మాటలు త్వరగా చెప్పాలి. వారితో కూడా నడిచెను అని రాసి ఉంటుంది 24వ అధ్యాయం 15వ వాక్యం. టైం అయిపోతుంది కాబట్టి త్వరగా చెప్తున్నాను, వినండి. 24:15. వారు సంభాషించుచు, వారు ఆలోచించుకొనుచుండగా తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఆమెను చెప్పండి. సజీవుడై తిరిగి లేచిన దేవుడు ఏం చేస్తున్నాడు? 1 కన్నులు తెరిచాడు. అందరూ చెప్పండి, ఇటానండి. 1 కన్నులు తెరిచాడు, 2 హృదయం తెరిచాడు అనండి.
3 ఆయనే తనకు తానే వారి దగ్గరికి వచ్చి వారిలో జాయిన్ అయి వారితో కలిసి నడిచెను. లేచిన దేవుడు ఈ రోజున మనం ఆయన పునరుద్ధానపు ఆరాధన చేస్తూ ఉంటే మనతో మన కుటుంబంతో నడుచునుగాక. ఆయన చనిపోయి సమాధిలో కుళ్ళిపోయిన వాడు కాదు, సజీవుడు, తిరిగి లేచాడు, మరణము లేనివాడు. ఎల్లవేళల మనతో ఉండి మనతో నడిచి మనలను ఆశీర్వదించునుగాక. ఆయన మనతో నడిస్తే ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, పరిస్థితుల నుంచి బాగు చేస్తాడు, కష్టాల నుంచి విడిపిస్తాడు, రకరకాల పరిస్థితులన్నీ చక్కపరిచి ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఆయన మనతో నడిస్తే నడవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ అందరికీ వందనాలు. ఆయన నడవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? చదవండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదువుకుంటూ వద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వాక్యం నుండి చూడండి. ప్రభు అంటున్నాడు ఆ ఇజ్రాయేలు ప్రజలను చూసి, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో రాను. త్రోవలో ఒకవేళ నేను వచ్చాననుకో, త్రోవలో మిమ్మల్ని చంపేస్తాను, ఎందుకంటే మీరు లోబడనొల్లని ప్రజలు అన్నాడు. అంటే ఆయన మనతో రావాలంటే మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి, లోబడాలి. ఆమెనండి. ఆయన ఎప్పుడు మనతో ఉండాలి, మన కుటుంబంతో ఉండాలి. ఆయన మనతో నడిస్తే మన జీవితం ఆశీర్వాదకరంగా నడిపించబడుతుంది. ఆయన మనతో నడవాలి అంటే మనం ఎవరికి లోబడాలి? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభుని పక్కన పెట్టి నేను సినిమా పెడతాను, సీరియల్ పెడతానంటే ఉంటాడా? మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ దుఃఖించారట. నాయన చదువు, కంటిన్యూ చేయి. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరిస్తాను. కాబట్టి ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఏ కుటుంబంతో నడవడో, ఏ వ్యక్తులతో నడవడో వారికి ఏ వార్తలు వినపడుతుంటాయి? చెప్పాలి గట్టిగా. దుర్వార్తలు. ఆడ నాశనం అయిపోయింది, వాళ్ళు అట్ట అయిపోయారు, వీళ్ళు ఇట్ట అయిపోయారు, ఈ కుటుంబం. ఎప్పుడు చూసినా మంచి వార్తలు వినపడవు. ఏ వార్తలు వినపడతాయి? ఎవరి సంగతో కాదు, మనకే నష్టాలు జరుగుతాయి, మనకే కష్టాలు ఎదురవుతాయి. మనము మన కుటుంబం గురించి, మన పరిస్థితుల గురించి దుర్వార్తలు వినే పరిస్థితులు వస్తాయి. అవి వినకూడదు. అంటే ఆయన మనతో నడుచునుగాక. చెప్పండి అందరూ, ఆయన మనతో నడుచునుగాక. అందరూ చెప్పండి, ప్రభు మనతో నడుచునుగాకనండి. నాతో నా ప్రభు నడుచునుగాకనండి. నీ పక్క మనిషితో చెప్పు, ప్రభు నీతో నడుచునుగాకనండి. పక్క మనిషితో అటు ఇటు చెప్పుకోండి, ప్రభు మీతో నడుచునుగాకనండి. వెరీ గుడ్, చాలా సంతోషంగా చెప్పారు, మంచిదే. ఇప్పుడు ఆయన నడవాలంటే మనం ఏం చేయాలి? లోబడాలి. అక్కడ బాగా వినండి, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. లోబడడానికి వాళ్ళు చేసిన పని ఏంటో కంటిన్యూ చదువు నాయన. ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. అదిగో చూడండి, అప్పటి వరకు ఇష్టం వచ్చినట్టు ఆభరణాలు పెట్టుకొని, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్టుగా వారు జీవించి, ఇప్పుడు ఆ దుర్వార్తని విని బాధపడి పశ్చాత్తాపడి వారి ఒంటి మీద ఉన్నటువంటి ఆ 6వ వాక్యం వరకు మీరు చదువుకుంటే వారి ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిసి తీసి పక్కన పడేశారట. దేవునికి లోబడే వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. నేను ఇట్ట అంటున్నానని ఏమనుకోమాకండి. మీరు బంగారం పెట్టుకున్నారని నాకు దిగులేం కాదు, బాధేం కాదు. ఆయనకు లోబడితే మంచిగా ఉంటుందని. ఒకప్పుడు యేసు ప్రభు కావాలని ఉన్న బంగారం అంతా తీసి పెట్టెలో వేశారు, ఒంటి మీద బంగారం అంతా తీసి పక్కన పడేశారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత నెమ్మదిగా చెవుకు సన్నది వచ్చింది, ఆ తర్వాత ముక్కు దాకా వచ్చింది, మెడకు ఒకరిని మించి ఒకరు వేస్తున్నారు. ఇప్పుడు వేసుకోవద్దని నేను అన్ను, నీ సమర్పణ ఏమైంది అంటున్నా. నీ భర్త ఒప్పుకోలేదా? తప్పదు, ఎందుకంటే నిన్ను కట్టుకున్న ఆయన, తప్పదు. సమాజం ఒప్పుకోలేదా? నువ్వు బ్యాసిలెట్ పెట్టి బంగారం ఉంగరాలు 5 పెట్టకపోతే అని అంటున్నారా? పెట్టుకో. నిన్నెవరేమంటారు? ఎందుకు ధరించాలి?
నీతో నీ ప్రభు ఉండేటట్లుగా నీ ప్రవర్తన ఉండాలి. బంగారం పెట్టుకోవద్దు, బట్టలు కట్టుకోవద్దు అని నేను చెప్పను. నీ ప్రభు నీతో ఉంటాడా? నీ అలంకరణ వెనుక నీ ఆలోచన ఏమిటి? అది కావాలి. అందుకే నేను స్త్రీలకు పదే పదే చెప్తాను, నీ అందం నీ భర్తకు మాత్రమే సొంతం. ఒక్కరు కూడా ఆమె నాయనలే మాకు తగులాట్లు పెట్టబాకయ్య అంటారు, బాగా గొడవలు పెట్టబాక నాయన అంటారా? అంతే. మీరు ఎంత అందంగా తయారైనా అది మీ భర్త కోసం మాత్రమే రెడీ అవ్వాలి. బజారు కోసం కాదు, లోకుల కోసం కాదు, ఈ లోకం కోసము కాదు. నువ్వు రెడీ అవుతున్నప్పుడు, నువ్వు సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడన్న సంగతిని గుర్తుపడితే చాలు. ప్రభు నీతో వస్తున్నాడు. నీ అలంకరణ చూసి ఆయన పారిపోకూడదు. నీ ప్రవర్తన చూసి, నీ మాట తీరును చూసి పారిపోకూడదు. నీ ఉద్దేశాలు దేవునికి విరోధంగా ఉంటే నిన్ను విడిచిపెట్టి పారిపోకూడదు. ఆయనకు నువ్వు లోబడే వ్యక్తివైతే, నువ్వు ఏ వస్త్రాలు వేసుకున్నా, ఏ అలంకరణ నీకు కలిగి ఉన్నా, నువ్వు ఆయనకు లోబడి జీవిస్తున్న వ్యక్తివి కనుక ఇంకా మించిన అలంకరణ ఏమీ కోరుకో. వాళ్ళు చేసిన పని అదే. వారు దేవుని పక్కన పెట్టి దిగేసుకొని బంగారం ఉందని ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తుంటే, మీరు లోబడనోళ్ళని ప్రజలు, నేను మీతో వచ్చాను, చంపేస్తా మిమ్మల్ని, నేను రానిపోనన్నాను అన్నాడు. ఆ దుర్వార్త విని బాధపడి పశ్చాత్తాపడి వారి ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసేశారు. అప్పుడు ఆయన వారితో నడవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ఆయనకు లోబడితే ఆయన మనతో నడుచునుగాక. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? వారి మధ్యలో వారు భయపడి పిరికితనంతో ఉంటే, పరిశుద్ధాత్మను పొందండి, తండ్రి దగ్గరికి పోయి ఆదరణకర్తను పంపిస్తాను, మీరందరూ కనిపెట్టి ప్రార్థన చేయండి, ఆ ఆత్మను మీరు పొందండి అన్నాడు. ఆ ఆత్మను వారి మీద కొమ్మరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ ఆత్మ అంటే, ఈ లోకంలో అన్య ప్రజలుగా ఉన్న మనం పరలోక దేవునికి పరిశుద్ధులుగా మనం మార్చబడి పరలోకం మనం ప్రవేశించాలంటే ఈ జీవితం పవిత్రముగా మార్చేది పరిశుద్ధాత్ముడు ఒక్కడే. అందుకు పరిశుద్ధాత్మను పొందాలి. చర్చికి వచ్చి వెళ్ళడం కాదు, పరిశుద్ధాత్మను పొంది ఆత్మచేతను నడిపించబడాలి. అప్పుడు పరలోకానికి టికెట్ నీకు దొరికిందని అర్థం. ఇంకా బైబిల్లో ఏమనుందో తెలుసా? ఇప్పుడు చదివేయడానికి టైం లేదు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు క్రీస్తు ప్రేమ మీలో కుమ్మరించబడుతుంది. మీ హృదయంలో ఏ ప్రేమ కుమ్మరించబడుతుంది? అందరూ చెప్పాలి. క్రీస్తు ప్రేమకి లోక ప్రేమకి తేడా తెలియదు కొంతమందికి. క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? శత్రువుని ప్రేమించమని చెప్తుంది. నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది క్రీస్తు ప్రేమ. ఎదుటి వారిని బాధ పెట్టేది క్రీస్తు ప్రేమ కాదు. అది అర్థం కాక, ఇదిగో నాకు ఇష్టం వచ్చిన పెళ్లి చేయకపోతే ఇంట్లో వెళ్ళిపోతా అంటారు కొంతమంది పిల్లలు. పోయారనుకో, చివరికి జరిగేదేంటి? ఆ డబ్బు లేదు, 10 రూపాయలు లేదు, అమ్మయో నాన్నయో ఆ ఇంట్లో ఉన్న బీరువాలో ఎత్తుకుపోతారు. వీడు సోమరోడే, ఆమె ఏమి చేయలేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. 4 రోజులు జల్సా చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి తిండెట్టా అడుక్కోవటమేగా. ఇంటికి వచ్చి చంపేస్తారని భయం ఉంటేనేమో అడుక్కు తింటుంటారు. కొట్టో తిట్టో చేర్చుకుంటారు అనుకుంటే కాలం ఎలా పడుతుంటారు. అంటే ఏ ప్రేమ అనేది అర్థం కాదు. క్రీస్తు ప్రేమ అలాంటిది కాదు. క్రీస్తు ప్రేమ మత్సరం లేనిది, అపవిత్రత లేనిది. ఆ ప్రేమ మనుషులందరినీ ప్రేమిస్తుంది. ఆ ప్రేమ మత్సరం లేకుండా ఆ ప్రేమ కలిగిన వ్యక్తులు క్రీస్తుతో కలిసి జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ నీలో కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమ ఉన్నవారు సాత్వికులుగా ఉంటారు. గర్వం ఉండదు, అతిశయం ఉండదు, హెచ్చింపు ఉండదు, ఏ అనాలోచనే ఉండదు. ఆ ప్రేమ ఎంతో లోబడుతుంది. ఆ లోబడి తత్వం నీకు కావాలా? చివరి మాట చదవండి, ముగించుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 50వ వాక్యం. 24:50. బేతనియ వరకు వారిని తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. గట్టిగా మీ చెయ్యెత్తి ఆమెను చెప్పలేకపోతే. లేచిన దేవుడు ఏం చేశాడు? 1 కన్నులు తెరిచాడు. చెప్పండి అందరూ. కన్నులు తెరిచాడు. 2 హృదయాన్ని తెరిచాడు. 3 చెప్పాలి మనతో నడిచాడు. 4 ఆత్మదేవుడు పరిశుద్ధాత్మని మనకు కుమ్మరింపజేశాడు.
ఐదవదిగా రాయబడిన మాట, చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వచ్చారు. నా ప్రభు సమాధి గెలిచి లేచాడని, ఆయన పునరుద్ధానుడయ్యాడని కుటుంబాలుగా పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఈ దీవెనలన్నీ మీరు పొందుకుందురుగాక. ఆయన ఆశీర్వాదం పొందుకున్న ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా ఫలభరితంగానే మార్చబడతారు, గొప్పవారు అవుతూనే ఉంటారు, దీవెనకరంగా నడుస్తూనే ఉంటారు. ఈ ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రభు మీకు దయచేయునుగాక. ఇంకా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బలలోకి వెళ్ళబోతున్నాం. చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు పైకెత్తి చక్కగా మోకాళ్ళ వెనక్కి రండి. అది కాదు, అదే అదే ఆ మసాలానే వద్దనే, త్వరగా చక్కగా సమయం వృధా చేయకూడదు. అట్లా చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో అప్పగించుకోండి. మన కొరకు యేసయ్య పడిన పాట్లు, మన కొరకు యేసయ్య తినిన దెబ్బలు, మన కొరకు మన చెడు ఆలోచనల కొరకు మొల కిరీటం పెట్టబడింది ఆయనకు. మనము నశించిపోకూడదని